12:00కో ఆయన ప్రెస్ మీట్ పెడితే 4 గంటలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మార్చులు అనగాని సత్యప్రసాద్ గారు సచివాలయంలో జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి కరెక్ట్ కాదు, మేం ప్రభుత్వం చెప్పేదే కరెక్ట్ అని చెప్పి అనే ఉద్దేశంతో పత్రికా సమావేశం పెట్టినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు అసలు విషయం మాట్లాడకుండా జగన్ గారు చెప్పినటువంటి విషయాల్లో తప్పులేమున్నాయి, వాటికి ప్రజలకి ఏం విశదీకరించాలో వారేం చెప్పకుండా అంటే ఆయన తనొక మనిషినని మనుషులకి మరీ ప్రత్యేకించి సమాజంలో బతుకుతున్నటువంటి మనుషులకి ఉండవలసినటువంటి సంస్కారం మర్చిపోయి సంస్కారహీనుడిగా ఆయన అవాకులు చవాకులు పేలటం జరిగింది. సాధారణంగా ఏ మనిషికైనా సమాజంలో 10 మంది మధ్య బతుకుతున్నటువంటి ఏ మనిషి అయినా దేవుడు ఒక్కొక్క అవకాశాన్ని ఇచ్చినప్పుడు దాన్ని పుచ్చుకున్నటువంటి వ్యక్తులు మనుషులు వారి తెలియని విషయాల్ని అంటే వారికి తెలియని విషయాల్ని నేర్చుకుంటూ విజ్ఞతతో విచక్షణతో వారి స్థాయిని ప్రజల దృష్టిలో సమాజం దృష్టిలో పెంపొందించుకుంటూ పోవడం అనేది మానవ నైజం. కానీ మనందరి దురదృష్టం మన మంత్రి ఆటవిక సమాజంలోకి ఆయన పయనించడం అనేది మన కర్మ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కర్మ. ఇటువంటి వ్యక్తి, ఇటువంటి సంస్కారహీనుడు మనకి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉంటాం. ఇటువంటి వాడిని ఏమనాలి? అనగాని గారు ఒక ఉన్మత్తుడు కాకపోతే ఏంటిది? ఒక ఉన్మత్త ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఒక ఉన్మత్త మంత్రి కదా ఈయన. ఒంట్లో రుగ్మత ఉంటే ఇంట్లో డాక్టర్లో సరిపోయే అవకాశం ఉంటుంది. ఒంట్లో కాకుండా మెదడులోనూ భావజాలంలోనూ సంస్కారంలోనూ ఉన్మత్తత ఉంటే ఏం చేయాలి? ఉన్మత్తత ఉన్నోళ్ళకి ఆ ఉన్మత్తత తగ్గించుకుంటాకి ప్రత్యేకమైన డాక్టర్లు ఉంటారు, ప్రత్యేకమైన ఆసుపత్రులు ఉంటాయి. అక్కడికి వెళ్లకుండా మన మధ్య మన మీదకి ఏలుతున్నటువంటి ఇటువంటి ఉన్మత్తుల్ని భగవంతుడిని కోరుకోవాలి. అయ్యా తొందరగా ఆ ప్రత్యేకమైన హాస్పిటల్కి వీళ్ళు వెళ్ళి ఆ రుగ్మతను నయం చేయించుకునే దానికి అవకాశం అంటే వాళ్ళకి ఆలోచన కల్పించమని మనం ప్రజలందరూ కూడా కోరుకోవాల్సిన పరిస్థితి. నిజంగా ఈ ఉన్మత్తుడికి ఎంత అదృష్టం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 కోట్లు ఇస్తే నేను దూకేస్తా అని చెప్పాడు. అది వెంకటేష్ సినిమాలో బొడ్డోడు మధ్య మాట్లాడాడు కింద డేట్ సంక్రాంతికి వచ్చినప్పుడు. అదే మోడల్లో 25 ఇస్తే నేను దూకేస్తా అని చెప్పాడు. కానీ ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు 25 ఇస్తాకు ఒప్పుకోలే. అతను అదృష్టం బాగుండి వాళ్ళు మంత్రి అయ్యావు. సరే అయ్యావు కదా, యోగ్యుడిగా ప్రవర్తించవయ్యా, యోగ్యుడిగా ప్రవర్తించు. నిజంగా జగన్ గారు 25 కోట్లు ఒప్పుకుని నా పక్కన ఉండేవాడు వాళ్ళ. సరే మంత్రి యోగం పట్టింది, దేవుడు రాసి ఉంచాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ 25 కోట్లకు ఒప్పుకోలేదు. నిన్న ఆయన మాట్లాడతా
ఏమని మాట్లాడతారంటే వారు అసలు పాస్ పుస్తకాల గురించి ఈయన చాలా అంటే తక్కువ మాట్లాడాడు, సర్వే గురించి తక్కువ మాట్లాడాడు, జగన్ గారు చెప్పిన కరెక్ట్ కాదు, ఇదిగో ఇది కరెక్ట్ అని చెప్పడానికి తక్కువ సమయాన్ని వాడి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకి, జగన్మోహన్ రెడ్డి గారి మీద బూతులు మాట్లాడటానికి, జగన్ గారి గురించి అసహ్యంగా మాట్లాడటానికి, జగన్ గారు వాళ్ళ బాబాయ్ గారిని చంపేశారని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారితో తగాదా పడుతున్నాడని, వాళ్ళ చెల్లి గారితో తగాదా పడుతున్నారని, వీటికే వారు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. ప్రాధాన్యత కల్పించడం కూడా ఎక్కువ సమయాన్ని కూడా వారు కేటాయించారు. వాస్తవంగా పాస్ పుస్తకాలు పూర్వం ఇట్లా ఉండేవి. దాంట్లో ఏముంటది, ఫోటో, ఖాతా నెంబరు, ఈ రకమైనటువంటి ఊరికే దాంట్లో ఎంత విస్తీర్ణం, సర్వే నెంబర్ ఎంత, అది మెట్ట మాగాణా, విస్తీర్ణం ఎంత, అలాగే దానికి పన్ను సెస్లు ఎంత, డబ్బులు ఎంత, అది సొంతమా లేకపోతే అసైన్మెంటా, ఆ వివరం తహసీల్దార్ సంతకం ఇలా ఉండే. ఇది పాస్ పుస్తకం పాతది. జగన్ గారు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నారు కదా, జగన్ గారు బొమ్మ వేసుకున్నాడని. ఈ బొమ్మ వేసుకున్న పాస్ పుస్తకం ఇది. అట్ట చూపించాలా అన్నాడు. అట్టని మొన్న చూపించా, మళ్ళీ ఇవాళ కూడా చూపిస్తున్నా. ఇదిగో జగన్ గారు ఇచ్చినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్ పుస్తకం అట్ట ఇదిగో. సరిపోయిందా? చూసుకున్నారా? పైన రాజముద్ర ఉంది, జగన్ గారి బొమ్మ ఉంది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ. దాంట్లో రైతు ఫోటో, వివరాల కోసం క్యూఆర్ కోడ్. చంద్రబాబు గారి వీడియో ఉందండి, ఆయన ఏదో చెప్పారు, ఉందా అది తర్వాత మాట్లాడదాం. ఒకసారి దాని గురించి కూడా మాట్లాడతా. చంద్రబాబు గారు ఏం మాట్లాడారు, వీళ్ళందరూ ఏం మాట్లాడారు, పయ్యావులు గారు ఏం పిల్లి మొగ్గలేశారు, మొత్తం అంతా మాట్లాడతాను. దాంట్లో ఆయన ఏం చెప్తాడంటే, ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పుస్తకంలో ఏముంది, ఏమి లేవు, ఊరికే జగన్ బొమ్మ ఉంది, మా దగ్గర చాలా ఉన్నాయని చెప్పాడు. ఇది వాళ్ళు ఇచ్చిన పుస్తకం, దాన్ని కూడా చూపిస్తాను. ఇప్పుడు జగన్ గారు క్యూఆర్ కోడ్, జగన్ గారి పుస్తకంలో క్యూఆర్ కొడితే ఏమి రాలేదన్నాడు. ఒకసారి జగన్ గారి పుస్తకంలో క్యూఆర్ కోడ్ ఫస్ట్ పేజ్ కొట్టండి. ఫస్ట్ పేజ్ మరి ఓపెన్ అయిందిగా, మాకు ఓపెన్ అవ్వట్లేదని చెప్పావుగా, ఓపెన్ అయిందిగా. సరే, దాంట్లో ఇంకో క్యూఆర్ కోడ్ ఉంది, ఇది కూడా కొట్టండి. ఈ పేజీ ఏది కాలమ్స్ ఉండి ఉన్నాయి చూసారా, కాలమ్స్ ఉన్నదండి. కాలమ్స్ ఉన్న క్యూఆర్ కొట్టండి. వచ్చింది కదా, ఓపెన్ అయిందిగా. సరే, ఇది కొట్టండి అండి. కోఆర్డినేట్స్ ఉన్నాయి కదా, ప్రతి పొలానికి మ్యాప్తో పాటు 8 రేఖాంశాలు అక్షాంశాలతో కూడినటువంటి ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వచ్చినాయి కదా, దాని వివరాలు. ఇక మ్యాప్ కూడా కొట్టండి. మ్యాప్ దగ్గర క్యూఆర్ కోడ్ కొట్టండి. మ్యాప్ దగ్గర చూడు, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వస్తాయి. మ్యాప్ దగ్గర ఇది బొమ్మ. మ్యాప్ అంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ నంబర్స్ ఉన్నాయా?
లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి పుస్తకం. దీంట్లో ఏమొస్తుంది? ఇది కొట్టండి, ఫస్ట్ పేజీ. ఫస్ట్ పేజీలో క్యూఆర్ కోడ్ కొట్టండి. అదే కదా వచ్చింది. మీ పుస్తకం తెరిస్తే అదే వచ్చింది. పోతే మ్యాప్ ఉన్న చోట కొడదాం. మ్యాప్ ఉన్న చోట కొట్టండి. ఇది ఆ ఫీల్డ్ మ్యాప్ ఉన్న చోట, ఫీల్డ్ మ్యాప్ ఉన్న చోట కొట్టండి ఫోన్లో. మొత్తం మ్యాప్ వచ్చింది. పొలానికి దారి చూపిస్తాను ఇట్లాంటి గూగుల్ మ్యాప్స్, అది కూడా కొట్టండి. గూగుల్ మ్యాప్స్కి లింక్ అవుతుంది కదా, అది కూడా కొట్టండి. పొలానికి దారి చూపిస్తున్నాను అడిగా, దారి చూపించండి. మనం కూడా ఆ పొలానికి దారి చూపిస్తుందండి. ఆ పొలానికి దారి చూపించింది. నేను రెవెన్యూ శాఖ మంత్రి గారిని అడుగుతున్నాను, ఈ పొలానికి దారి నువ్వు పాస్ పుస్తకంలో పొలానికి దారి చూపిస్తున్నావు కదా, దారి చూపించటానికి గూగుల్ ఎర్త్ కి జియో కోఆర్డినేట్స్ ఎక్కడి మీకు అని అడుగుతున్నాను. జియో కోఆర్డినేట్స్ ఎక్కడి మీకు? మీరెక్కిన తర్వాత ఇప్పుడు దాకా సర్వే చేసి పాస్ పుస్తకం ఎక్కడైనా ఇచ్చారా?